చట్టసభలలో కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. వాటి ప్రకారమే సభలు నడుస్తూ ఉంటాయి. అయితే ఆ సంప్రదాయాలను పాటించాలా వద్దా అన్నది పాలకుల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే ఏపీలో కీలక పదవులు అన్ని భర్తీ చేసుకుంటూ వస్తున్న కూటమి ప్రభుత్వం కీలకమైన ప్రజా పద్దుల సంఘం చైర్మన్ పదవిని కూడా భర్తీ చేయాలని చూస్తోంది. దీనినే ఇంగ్లీష్ లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని అంటారు. పిసిసి చైర్మన్ పదవిని సాధారణంగా ప్రతిపక్షానికి ఇస్తారు. వారికి ఎంత బలం అన్నది కూడా అక్కడ చూడరు. ఎందుకంటే ఇదంతా పారదర్శకంగా ఉండాలనే ఈ ఆనవాయితీని పెట్టారు. ప్రభుత్వం ప్రతి రంగంలో పెట్టే ఖర్చులు, చేసే కేటాయింపులు వీటి మీద ప్రతిపక్షమే మదింపు చేస్తే ఇంకా బలంగా నివేదిక ఉంటుందన్న ఉద్దేశంతో వారికే ఆ పదవిని కట్టబెడతారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ పదవిని ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి ఇచ్చారు. ఆయన టీడీపీ ఎమ్మెల్యే. ఇక అంతకు ముందు 2014లో ఈ పదవిని వైసీపీకి చెందిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు చూసే సాంప్రదాయం ప్రకారం వైసీపీకి ఇవ్వాలి. కానీ వైసీపీ సభకు హాజరు కావడం లేదు అని అంటున్నారు. ఇక చూస్తే పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఉభయ సభల నుంచి మెంబర్స్ ఉంటారు. అలా కనుక ఆలోచిస్తే వైసీపీకి 30 మందికి పైగా ఎమ్మెల్సీలు కౌన్సిల్లో ఉన్నారు. అలాగే అసెంబ్లీలో 11 మంది కలుపుకొని 40 పై దాటి ఉంటారు. సో అలా వైసీపీకి ఈ పోస్ట్ ఇవ్వడం 100% కరెక్ట్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో శాసనసభ, శాసన మండలి సభ్యులు కూడా ఉంటారు. అలాగే చైర్మన్ గా విపక్ష నేతకు ఛాన్స్ ఇచ్చిన అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా మెంబర్స్ గా ఉంటారు. పిఎస్సి చైర్మన్ కీలకమైన పదవి, కేబినెట్ హోదా ఉన్న పోస్ట్. ఇప్పటికీ శాసన మండలిలో వైసీపీకి ఒక కేబినెట్ పోస్ట్ బొత్స సత్యనారాయణ రూపంలో దక్కింది. మరో పోస్ట్ కూడా దక్కే అవకాశాలు ఉన్నాయి. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఆలోచించే విధానం మీదనే అది ఆధారపడి ఉంటుందని అంటున్నారు. పిఎస్సి చైర్మన్ పదవిని కూటమి వైసీపీకి ఇస్తుందా అన్న చర్చ సాగుతుంది. ఎందుకంటే వైసీపీ అసెంబ్లీకి రావడం లేదు. ఏ ప్రతిపక్షం వ్యవహరించిన తీరులో ఆ పార్టీ విధానం ఉందని అంటున్నారు. దాంతో పాటుగా కూటమిలో ఉన్న జనసేనకు ఈ పదవిని ఇవ్వాలని కూటమి పెద్దలు భావిస్తున్నారని టాక్ అయితే నడుస్తోంది. జనసేనకు 3 మంత్రులు ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ ఛాన్స్ కూడా వదులుకుంది. మరో కేబినెట్ పోస్ట్ కనుక ఇవ్వాలి అనుకుంటే పిఎస్సి చైర్మన్ పదవిని మించి లేదు. అయితే ప్రతిపక్షానికి ఈ పదవి అన్నది ఆనవాయితీ. మరి కూటమిలో ఉన్న జనసేన ప్రభుత్వ పక్షం అవుతుంది కానీ ప్రతిపక్షం కాదు కదా అన్న కొత్త చర్చ కూడా ఉంది. అయితే వైసీపీ తీరుతో పాటు ఏపీ రాజకీయాలు సాగుతున్న విధానం చూసి వారికి ఇవేమి పెద్దగా ఆశ్చర్యం పరిచేవి కావని అంటున్నారు. సో ఈ పదవిని జనసేనకు ఇచ్చిన వైసీపీ కూడా చేసేది ఏమీ ఉండదని అంటున్నారు. ఇక అసెంబ్లీలో బలాబలాలు బట్టి ఈ పదవిని ఇవ్వాలని అనుకుంటే జనసేనకు 21 సీట్లు ఉన్నాయి కాబట్టి ఇస్తున్నామని చెప్పుకోవచ్చు. అయితే శాసన మండలి సభ్యులకు చైర్మన్ పదవి ఇవ్వచ్చు అని కూడా అంటున్నారు. అలా చూస్తే వైసీపీ మొత్తం బలం ముందే చెప్పుకున్నట్లుగా 40కి పైగా దాటుతోంది. కానీ ఈ లెక్కలు ఏవి రాజకీయ లెక్కల ముందు సరిపోవు కాబట్టి జనసేనకే పిఎస్సి పోస్టు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అలా జరిగితే కనుక చట్టసభల సంప్రదాయాలను పక్కన పెట్టి ప్రభుత్వంలో ఉన్న పక్షానికి చెందిన వారికి ఈ పదవి ఇవ్వడం తొలిసారి అవుతుంది. సో జనసేనకే ఎక్కువ ఛాన్స్ ఉందని అంటున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.